అందరికీ ముందుగా మీ అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. మా ఊళ్ళో సద్దుల బతుకమ్మ ఎలా జరుపుకుంటాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ వీడియో రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ వీడియో నేను ఊళ్ళో ఉన్నప్పుడు తీసాను కదా, ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. మా ఇంట్లో అయితే మేము బతుకమ్మ అయితే రెడీ చేస్తున్నాము. దానికోసం పువ్వు అంతా రెడీగా పెట్టుకున్నాము. గొడుగు పువ్వు, బంతి పువ్వు, టేక్ పువ్వు అలా అన్నీ రెడీగా పెట్టుకొని అయితే స్టార్ట్ చేస్తాము. మా దగ్గర 1 వీక్ ముందు నుంచే బతుకమ్మకు అంత ప్రిపరేషన్ అయితే చేస్తారు. అమావాస్య అయిపోయాక దాన్ని పెద్దరమాస అంటారు. పెద్దరమాస రోజు అయితే పెద్దలకు నైవేద్యం అయితే పెడతారు. వాళ్ళకి ఇష్టమైనవన్నీ వండి పెట్టి నైవేద్యాలు అయితే పెడతారు. ఆ తర్వాత రోజు నుంచి అయితే బతుకమ్మ కోసం పువ్వు తీసుకురావడం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. పువ్వు తీసుకొని వచ్చాక అన్ని కరెక్ట్గా మడత పెట్టి కట్టలు కట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే గునుగు పువ్వు అయినా టేక్ పువ్వు అయినా అన్నీ ఇలానే రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంటారు బతుకమ్మ కోసం. మా ఇంట్లో చేస్తున్న సద్దుల బతుకమ్మ మా ఇంట్లో ప్రతిసారి మా మామనే చేస్తాడు. మేము హెల్ప్ చేస్తూ ఉంటాము. పువ్వు కట్ చేసి ఇవ్వడం అలా చిన్న చిన్నవి అయితే హెల్ప్ చేస్తూ ఉంటాము. ఈ బతుకమ్మ ఎలా చేస్తారు అంటే, ఒక పెద్ద తాంబాలం అలా తీసుకొని దారం తీసుకొని దానికి పసుపు అద్ది 5 పోగుల్లాగా చేసి ఒక 5 వరుసలు అయితే వేస్తారు. వేసిన తర్వాత గుమ్మడాకులు వేసి అందులో గుమ్మడి పువ్వు పెట్టి పసుపు కుంకుమ వేస్తారు. ఒక 5 మెంబర్స్ అలా పసుపు కుంకుమ వేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు బతుకమ్మ పేర్చడం అనేది. అలాగే గౌరమ్మను కూడా పెడతారు. మన తెలంగాణలో చాలా పెద్ద పండగ బతుకమ్మ, దసరా అనేది. ఆడపిల్లలకు అందరికి ఇష్టమైన పండగ. చాలా బాగా అయితే సెలబ్రేట్ చేస్తారు బతుకమ్మ అనేది. చూడండి, మా ఇంట్లో బతుకమ్మ అయితే ఇలా చేస్తున్నాం. ఫస్ట్ అయితే గునుగు పువ్వు, తర్వాత టేక్ పువ్వు, తర్వాత అయితే కలర్స్ అద్దిన గునుగు పువ్వు పెట్టాము. గునుగు పువ్వు ఉంటే చాలా బాగుంటుంది బతుకమ్మ. లాస్ట్ ఇయర్ అయితే మాకు ఏం దొరకలేదు, ఎక్కువ టేక్ పువ్వే దొరికింది. దాంతోనే బతుకమ్మ అయితే చేసాము. ఇయర్ అయితే గునుగు పువ్వు అయితే చాలా ఉంది. చూడండి, నా దగ్గర ఎంత పువ్వు ఉంటే ఆ పువ్వులతోనైతే ఇలా బతుకమ్మ అయితే చేస్తారు. ఇది పెద్ద బతుకమ్మ అయితే మా మామ చేశాడు. చిన్న బతుకమ్మ అయితే నేను చేశాను. బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు జరుపుకుంటారు. మా సైడ్ మాత్రం 2 రోజులే చేస్తారు. ఒకటి అట్ల బతుకమ్మ, ఆ రోజు ఒకటే బతుకమ్మ అనేది పేరుస్తారు. చిన్నగా అట్లు వేసి అయితే నైవేద్యం పెడతారు. ఇది సద్దుల బతుకమ్మ కాబట్టి 2 పేరుస్తారు. ఒకటి పెద్ద బతుకమ్మ, ఒకటి చిన్న బతుకమ్మ. అలా 2 రోజులే బతుకమ్మ అనేది చేసుకుంటారు. అట్ల బతుకమ్మ, సద్దుల బతుకమ్మ. మా సైడ్ అయితే బతుకమ్మ 9 రోజుల పేర్లు. 1వ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలుక్క బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ సద్దుల బతుకమ్మకి లాస్ట్ 9వ రోజు అయితే సద్దుల బతుకమ్మ చేశాక ఒక దగ్గర అలిగి ముగ్గు వేసిన తర్వాత బతుకమ్మ కూర్చోబెట్టి నైవేద్యం అయితే పెడతారు. మా సైడు గుమ్మడికాయ, అన్నం, పులిహోర, గోంగూర పప్పు, పెరుగుతో అయితే నైవేద్యం అయితే పెడతారు. దీన్ని సద్దుల బతుకమ్మ అంటారు. ఈ నైవేద్యాన్ని కొంచెం తీసుకొని చెరువులో వేస్తారు. బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు అయితే మా ఇంటి సద్దుల బతుకమ్మ అండి ఇది. చిన్న బతుకమ్మ నేను చేశాను, పెద్ద బతుకమ్మ మా మామ చేశాడు. మా సైడ్ అయితే తొందరగా లేపుతారు బతుకమ్మ అనేది. రెడీ అవ్వడం 1 నుంచే స్టార్ట్ చేశారు. బతుకమ్మ లేపడం మాత్రం 3 నుంచే స్టార్ట్ చేశారు. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఈవినింగ్ 5 కల్లా తీసుకెళ్తారు బతుకమ్మలని. ఇక్కడ చాలా తొందరగా తీస్తారు. చాలా హడావిడి కూడా అవుతుంది బతుకమ్మ రోజు. రెడీ అవ్వడం, బతుకమ్మను తీసుకెళ్లడం అంటే చాలా హడావిడి అయిపోతుంది. డప్పు చప్పుళ్ళతో అయితే అన్ని బతుకమ్మలు ఒకేసారి తీసుకెళ్తారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం వచ్చే వరకు వెయిట్ చేసి అందరు కలిసి అయితే బతుకమ్మలు తీసుకెళ్తారు. చూడండి, ప్రతి ఇంట్లో 2 బతుకమ్మలు ఉంటాయి. ఒకటి చిన్న బతుకమ్మ, ఒకటి పెద్ద బతుకమ్మ. ఇక్కడైతే వీడియో అయితే తీసుకుంటున్నాము. చాలా కష్టమైంది వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. అన్ని బతుకమ్మలు తీసుకొచ్చి అయితే ఒక దగ్గర పెడతారు. హనుమాన్ టెంపుల్ దగ్గర 3 ప్లేస్లలో అయితే పెడతారు. హనుమాన్ టెంపుల్ దగ్గర, పక్కన ఇంకో దగ్గర అని పెడతారు, ఇంకొంచెం ముందుకని పెడతారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు పెడతారు బతుకమ్మలు అని. అందుకే ఎక్కువ కనిపించవు. మా అమ్మ వాళ్ళ దగ్గర అయితే అన్ని బతుకమ్మలు ఒకే దగ్గర పెడతారు. చాలా బతుకమ్మలు కనిపిస్తాయి. ఎవరికి ఇష్టమైన దగ్గర వాళ్ళు పెడతారు. చూడండి, ఇక్కడ కొన్ని బతుకమ్మలు కూడా పెట్టారు. ఇక్కడ కూడా ఆడతారు. ఎవరి ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళైతే ఆడుతారు. నాకు మాత్రం బతుకమ్మ ఆడడం రాదు. నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఆడలేదు బతుకమ్మ. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆడలేదు. ఎప్పుడు బతుకమ్మ పండుగ అయినా మేము రెడీ అయ్యి వెళ్ళి
ఫ్రెండ్స్తో మాట్లాడే వాళ్ళం, అందరినీ అబ్జర్వ్ చేసే వాళ్ళం ఎవరు ఎలా రెడీ అయ్యారు అనేది. బతుకమ్మ అంటే చాలా పెద్ద పండగ, అందరూ చాలా బాగా రెడీ అయ్యేవాళ్ళు బతుకమ్మకి. ఆడపిల్లల పండగ కదా బతుకమ్మ అంటే. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బతుకమ్మ అనేది చెయ్యరు, ఎందుకంటే 3 ఇండ్లు కలిసి ఉంటాయి, ఇద్దరు చేస్తారు, అందుకే మేము చెయ్యము. నేనైతే నా మ్యారేజ్ అయిన నుంచి అయితే అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను. బతుకమ్మకి వెళ్తే దసరాకి వెళ్తాను, కానీ బతుకమ్మకి అయితే ఇక్కడనే ఉంటాము. ఇక్కడ బతుకమ్మ ఎలా ఆడాలో నేర్పిస్తున్నారు, నాకు అస్సలు రాదు. ఒక్కరికి బతుకమ్మ ఆడడం రాకపోయినా మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. చూడండి ఇంతమంది ఆడుతున్నారు కదా, ఇలా జరుగుతూ ఉంటే డిస్టర్బ్ అనేది వస్తుంది. బతుకమ్మ అలా ఫ్లోలో వెళ్తూ ఉండాలి, మెల్లగా ఆడుతూ ఉండాలి. నేనైతే ఫస్ట్ టైం ఆడడము బతుకమ్మ అనేది ఒక 5 నిమిషాలు ఆడి నేనైతే పక్కకు వెళ్ళాను. చూడండి ఒకరు పాట పాడుతారు పెద్దవాళ్ళు, బతుకమ్మ పాట వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళు దాన్ని అంటూ ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది. అందరూ చేతులు ఒకటేసారి అయితే చప్పట్లు అయితే కొడతారు. పెద్దవాళ్ళు అయితే చాలా బాగా ఆడతారు. ఇంకా ఇలా బతుకమ్మ ఆడడం అయ్యాక బతుకమ్మని తీసుకెళ్ళి అయితే చెరువులో అయితే నిమజ్జనం చేస్తారు. చూడండి ఇక్కడ అందరు బతుకమ్మలు అయితే తీసుకొని వెళ్తున్నారు నిమజ్జనం చేయడానికి. ఇలా చెరువులోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం దూరం ఉంటుంది చెరువు అనేది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దగ్గర ఉంటుంది, ఒక 5 మినిట్స్లో వెళ్తారు. అందుకే కొంచెం లేట్గా అయితే నిమజ్జనం అయితే చేస్తారు. బతుకమ్మ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరం అయితే పట్టుకున్నాం. ఒకసారి నేను, ఒకసారి మా చెర్రి, ఒకసారి సునీత. అలా అయితే ఈ చెరువు దగ్గర మళ్ళీ బతుకమ్మలు పెట్టి కొద్దిసేపు ఆడతారు. తర్వాత అందరూ పసుపు బొట్టు ఇచ్చుకుంటారు, ఒకరికి ఒకరు పసుపు బొట్టు అనేది ఇచ్చుకుంటారు. చూడండి ఇక్కడ అందరూ పసుపు బొట్టు అనేది ఇచ్చుకుంటున్నారు. కొద్దిసేపు ఆడి అయితే బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. ఈ సంవత్సరం చాలా వర్షాలు పడ్డాయి, చాలా వాటర్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వాటర్ ఏం లేవంట, ఓన్లీ మట్టి కొంచెం వాటర్ ఉంటే అందులో వదిలేశారంట. ఈ చెరువుకు స్టెప్స్ కూడా ఉన్నాయి, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది అయితే ఇడుస్తున్నారు బతుకమ్మలు. రష్ అలా లేకుండా ఒకరి హెల్ప్ తీసుకొని అయితే ఇలా దించి మెల్లగా అయితే బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మిస్ అయ్యే వాళ్ళం, చెరువుకి వెళ్ళే వాళ్ళం కాదు, బతుకమ్మల దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము. కానీ బతుకమ్మ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళు, బతుకమ్మ లేని వాళ్ళు కూడా వెళ్ళేవారు వేరే వాళ్ళతో, కానీ మేము వెళ్ళే వాళ్ళం కాదు. మ్యారేజ్ అయిన నుంచి అయితే మా దగ్గరనే బతుకమ్మ కాబట్టి మేము కూడా వెళ్ళి బతుకమ్మను వదిలి అలా వస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ తాంబాలంలో వాటర్ అనేది తీసుకుంటున్నారు కదా, అవి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంటి వరకు తీసుకెళ్తారు. ఇక్కడ మాత్రం ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికే యూజ్ చేస్తారు. నిమజ్జనం అయ్యాక బతుకమ్మని అందరూ ఒక దగ్గర కూర్చొని ఇంటి దగ్గర నుంచి అయితే పులిహోర తీసుకొస్తారు. ఆ పులిహోరని అందరూ ఒకరికి ఒకరు అయితే పంచుకొని తింటారు. ఇది అండి మా సద్దుల బతుకమ్మ. మీ ఊళ్ళో సద్దుల బతుకమ్మ ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.